హ్యాపీ రాజ్ తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 2 గంటల 36 నిమిషాలు. కామెడీ డ్రామా రొమాంటిక్ యూఏ 7+ సర్టిఫికేట్ వచ్చిన సినిమా ఇది. 27th మార్చ్ 2026కి ఈ సినిమా విడుదలైంది. ఇక ఈ సినిమా ఎలా ఉంది కథా కమామేష్ ఏంటంటే, ముందు ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసి డైరెక్టర్ గురించి ముందు మాట్లాడుకుందాం. ఈయన వచ్చేసి మరియా రాజా ఎలాన్సేజియన్. ఈయనే డైరెక్టరు, ఈ సినిమాకి డైరెక్టరు, రైటరు. సో ఈ సినిమా ఆయన పేరు రాజు కాబట్టి ఆనంద్ రాజ్ అనేటువంటి హీరో పేరుని హ్యాపీ రాజ్ అని చెప్పి ఒక స్టార్ లాగా హ్యాపీ రాజ్ డిజైన్ని లోగో చేశారు. మళ్ళీ ఇందులో కూడా మన తెలుగు పేరు లేదు, హ్యాపీ రాజ్ అని చెప్పేసి ఇంగ్లీష్లోనే వేశారు. సో ఈ మధ్య ఏంటంటే తెలుగు ఫాంట్ మిస్ చేస్తున్నారు. ఇది మన బాగా గమనిస్తున్నది. ఒక రకంగా భాష మీద ఒక సాంస్కృతిక దాడిగా చెప్పుకోవచ్చు. యూత్ అని ఇదే రోజు వచ్చిన తమిళ సినిమా కూడా దానికి కూడా సేమ్ మనకి ఇంగ్లీష్లోనే ఫాంట్ ఉంటే ఇది కూడా ఇంగ్లీష్లోనే ఫాంట్ ఉంది. తెలుగులోనేమో యూత్ ఇక్కడ ఈ వారం రిలీజ్ అయితే పోయిన వారం అక్కడ రిలీజ్ అయింది. జీవి ప్రకాష్ కుమార్ దీనికి హీరో అయితే ఆ సినిమాకి జీవి ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడు యూత్కి. ఈ సినిమాకేమో జస్టిన్ ప్రభాకర్ సంగీతం చేశాడు. సో జయవర్ధన్ నిర్మాత. సో ఇందాకే చెప్పుకున్నట్టుగా మరియా రాజా ఎలన్చేజియన్ ఏమో వచ్చేసి డైరెక్టర్ రైటరు. ఇంకా విశ్రిత్ కేఎల్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కాగా మదన్ క్రిస్టోఫర్ సినిమాటోగ్రఫీ, సెల్వా పీకే ఎడిటింగ్ దోహదపడ్డాయి సినిమాకి. ఈ సినిమాకి అబ్బాస్ తండ్రి పాత్రలో రాణించాడు. కొంచెం లావైన అబ్బాస్ని మనం చూస్తాం. శ్రీ గౌరీప్రియ హీరోయిన్. గౌరీ అని ఇంకో వేరే అమ్మాయిని చూపించి గౌరీప్రియని ఇంకొక హీరోయిన్ మనం తర్వాత తీసుకొచ్చి బాగుంది. జార్జ్ మరియన్ అసలు చూడ్డానికి చిన్న కళ్ళతోటి పొట్టిగా నల్లగా ఏదో రకంగా వికారంగా ఉండేటువంటి జార్జ్ మరియన్ రూపానికి తగ్గట్టుగా అతని క్యారెక్టరైజేషన్ని మార్చారు. అమ్మ 1వ తారీఖులో ఎల్బీ శ్రీరామ్ ఎట్లయితే లీడ్ రోల్ చేస్తాడో ఇందులో లీడ్ రోల్ జార్జ్ మరియన్కి ఇచ్చి గీతా కైలాసంకు మొదటిసారి మనకు టైట్ ప్యాంట్లు ఇచ్చి బాడీ టైట్గా ఆమెకి అంత పెద్ద మనిషిని మనకు టైట్స్లో చూపించి మోడర్న్ ఉమెన్గా చూపించే ప్రయత్నం చేశారు. ఇక అదిర్షి అరుణ్, తర్వాత మధురై ముత్తు తదితరులు నటించినటువంటి సినిమాలో మహేష్ దేవి, తర్వాత ప్రతనానాథన్ ఇలాంటి వాళ్ళు ఇంపార్టెంట్ పాత్రలు పోషించారు. జీవి ప్రకాష్ తన సహజ సిద్ధమైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇందులో ప్రదీప్ రంగరాజ్ని ఒక పోస్టర్లో చూపించారు, బ్రహ్మానందంని వెనక బ్యాక్డ్రాప్లో చూపించారు. సో మొత్తానికి ఏంటంటే సినిమా గుడ్డు, మనము గాడిద గుడ్డు అంటాం కదా, గుర్రం గుడ్డు అని చెప్పి కొత్తగా కనిపెట్టారు. ఒక ఊరిలో గుర్రం గుడ్డు అని ఒక మాస్టర్ ఉంటాడు. ఆ మాస్టర్ పాత్రను జార్జ్ మరియన్ పోషించాడు. అతను బాగా సంపద గలవాడని తర్వాత తెలుస్తుంది మనకి. అయితే ఈ కొడుకు ఒక అమ్మాయి ఫస్ట్ స్టార్టింగ్లో ఒక ప్రపోజ్ చేస్తే, అంతా నాకు ఇష్టమే కానీ నేను బాగాలేనా, నన్ను ఎందుకు వద్దంటున్నావు అంటే, నీ గుర్రం గుడ్డు దిక్కెలు వద్దంటున్నా. గుర్రం గుడ్డు ఎవరు? ఇలా ఫాదర్. నువ్వు చిన్న గుర్రం గుడ్డు అవుతావు. చిన్నప్పటి నుంచి ఆ వడిపంతుల్ని అందరూ గుర్రం గుడ్డు అని వెక్కిరిస్తారు. ఆ గుర్రం గుడ్డ అనే వెక్కిరింపు తనకు కూడా వస్తుంది. తర్వాత పొట్టి తండ్రి, నల్ల తల్లి ఉన్నారని చెప్పి పేరెంట్స్ని చూసి వికారంగా ఫీల్ అయ్యేటువంటి హీరో ఆయన తప్పించుకుందా అని చెప్పేసి సిటీకి వెళ్ళిపోతాడు. ఇక్కడైతే లవ్లు ఎవరు పడరని ఫ్రెండ్స్ చెప్తే వేరే దగ్గరికి వెళ్ళిపోతే ఒక అందమైన అమ్మాయి అతన్ని ఇష్టపడుతుంది. ఇష్టపడ్డ తర్వాత ఆమెకి అబ్బాసు, తర్వాత ఒక మంచి మోడర్న్ వాళ్ళ అక్కలా కనబడే తల్లి అంటే అత్త, ఈయనకత్త వాళ్ళు దొరుకుతారు అక్కడ. అయితే తన తల్లిని తండ్రిని చూసి వాళ్ళు ఓకే అంటారో కాదంటారో అంటే ముందు రిజెక్ట్ అని చెప్పి కామెడీ చేశాను, మీ అమ్మ నాన్న నాకు నచ్చారు, వాళ్ళదేముంది ఎట్లా ఉంది, చాలా మంచి మామూలు అమాయక మనుషుల్లాగా ఉన్నారు అని అంటే, నిజంగా అని తండ్రికి కూడా చూపిస్తే అబ్బాస్ కూడా ఓకే చేస్తాడు హ్యాపీ రాజ్ అని. సో ఇతని పేరు ఆనంద్ రాజ్ అయినా హ్యాపీ రాజ్ అని పిలిపించుకుంటాడు. అయితే సో మొత్తానికి పార్టీకి 25 సంవత్సరాల వాళ్ళ పెళ్లి వార్షికోత్సవానికి వీళ్ళని పిలిస్తే ఊర్లో బస్సు వేసుకొని ఊరోళ్ళందరిని తీసుకొని వచ్చి ఊర్లో ఎట్లయితే ఉంటుందో ప్రతి చిన్న విషయానికి అందరూ ఒకరినొకరు పంచుకుంటారు కదా భావాలు, ఆ రకంగా భావాలను పంచుకోవడానికి అన్నీ తీసుకొని వచ్చేయడము ఇంటర్వ్యూలు అక్కడ వాళ్ళు ఇరిటేషన్ అయిపోయిన తర్వాత ఇది ప్రాబ్లం అని చెప్పేసినాక నేను ఇంత గొప్పవాడిని అని చెప్పి ఇతను అనడం, ఇతను ఒకరినొకరు సారీ చెప్పుకుంటాను, నువ్వు సారీ చెప్తావు అని చెప్పి చేసి మిమిక్రీ ఆర్టిస్ట్ ద్వారా సారీ చెప్పించినట్టు చేస్తే అతను స్నానం చేస్తూ బయటికి వెళ్ళడం, ఇలాంటి సన్నివేశాలు అన్నీ వచ్చినాక లాస్ట్కి తన కొడుకు ప్రాబ్లంని అర్థం చేసుకొని ఇతనే అబ్బాస్కి సారీ చెప్తాడు జార్జ్ మరియన్. సో అట్లా వాళ్ళ అల్లమరికలు పోయి మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీలు రెండు ఒకటి అవ్వడం. సో ఇది తల్లిదండ్రులకు అంటే భారంగా భావించి తర్వాత వికారంగా ఉన్నారని భావించేటువంటి పిల్లలకి కనువిప్పులాగా ఇచ్చేస్తే, అయితే ఇతనేమో తన గురించి చెప్తా జార్జ్ మరియను అబ్బాస్కి తన చరిత్ర చెప్తాడు. చెప్పినప్పుడు తనకు అంతకుముందు అవిటి వాళ్ళైనటువంటి పిల్లలు పుట్టిన తన తండ్రి తను పుడితే ఎంతో ఆనందపడ్డాడని, చాలా కాలం తర్వాత ఇతను మాకు పుట్టాడని చెప్పేసి ఈమెన్ గీతా కైలాసము వీళ్ళందరూ చెప్తే
గీతా కైలాసం కూడా చాలా అద్భుతంగా చేసింది. స్కిన్ టైట్స్ కూడా వేసుకుంది సబ్జెక్ట్ని బట్టి. అంటే ఎక్సర్సైజులు చేసినట్టు, డ్యాన్సులు చేసినట్టు, మందులు తాగినట్టు కోడలతోటి ఇవన్నీ ఆమె చేసింది. సో ఆమె నుంచి అటువంటి సీన్లు మనం ఎక్స్పెక్ట్ చెయ్యం, కానీ చేసింది, చాలా బాగా చేసింది గీతా కైలాసం. జార్జ్ మరి అయితే ప్రాణం పోశాడు పాత్రకి. తర్వాత నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావు, వేస్ట్ కంట్రీ బూట్స్ అని తిట్టావు కదా, మేము అంది కాదు, మా దగ్గర ఇంత డబ్బు ఉంది, నీ దగ్గర ఉందా, నిన్నే కొనే ఎంత డబ్బు నా దగ్గర ఉంది, 10 ఇంతలు నీకని ఎక్కువ డబ్బు అని అబ్బాస్ ముందు ఛాలెంజ్ చేసే సీన్ అదంతా బాగుంది. లాస్ట్కి వీళ్ళ ఊరికి వీళ్ళు వస్తారు, ఒక చిన్న పాప ఉంటుంది, ఆమెకు అప్పుడప్పుడు సొమ్ము వచ్చినట్టుగా అవుతుంటుంది, ఊరిలో ట్రీట్మెంట్ దొరుకుతుంది, సిటీలో లేని ట్రీట్మెంట్ ఆత్మీయతలు అవన్నీ గమనించి అబ్బాస్ ముగ్ధుడవుతాడు. సో చివరాఖరికి లాస్ట్కు ఒకరినొకరు సారీ చెప్పాలి, నువ్వు నాకు సారీ చెప్పాలి, నేను నీకు సారీ చెప్పాలంటే ముట్టుకుంటే సారీ చెప్తుంటే లాస్ట్కి వచ్చేవరకు ఎన్నిసార్లు చెప్పాలరా నీకు అని తిట్టడము, ఆ అబ్బాస్ని తిడితే వాళ్ళిద్దరు ఒకరినొకరు తిట్టుకోవడము అలా జరుగుతూ ఉంటుంది. పిల్లి ఎలక టామ్ అండ్ జెర్రీ లాగా జరుగుతున్నటువంటి పోరాటం లాస్ట్కు కొడుకు బాధ చూసి జార్జ్ మరి అన్సే సారీ చెప్పడము, ఈ ఈగోల మీద, ఒకటేమో అందం మీద, 2 ఈగోల మీద ఈ సినిమాని వర్కౌట్ చేసి తల్లిదండ్రులు కురూపులుగా ఉన్నా పొట్టిగా ఉన్నా ఆ పిల్లలు ఎలా బాధపడతారు అనే దాన్ని ఇంకో కోణంలో మనకు ఆవిష్కరించి లాస్ట్కు ఇట్లాంటి తల్లిదండ్రులకు ఈ సినిమా అంకితం అని, అంటే తల్లిదండ్రులు ఎప్పుడు కూడా అసహించుకోకూడదని ఒక మంచి సందేశాన్ని అంతర్లీనంగా చెబుతూ ఒక మంచి కథని జీవి ప్రకాష్ కుమార్ లాంటి ఒక ప్రతిభావంతుడైనటువంటి సంగీత కళాకారుడు మరి తను సంగీతం చేయకుండా ఈ సినిమాకి జస్టిన్ ప్రభాకర్ని సంగీతం చేయించడం, తను హీరోగా చేయడం చాలా బాగా చేశాడు, యాక్టింగ్ కూడా. సో పొట్టిగా ఉన్నా కూడా అతను క్యారెక్టర్కి సరిగ్గా సరిపోయాడు. సో ఆ తర్వాత మనకి ఇదే రోజు రిలీజ్ అయినటువంటి తమిళ సినిమా యూత్కి ఆయన మ్యూజిక్ కావడం, దీనికేమో ఆయన వేరే అతనికి ఛాన్స్ ఇవ్వడం బాగా అనిపించినాయి. విజయ్ ఆంటోనీ కన్నా ముందు మ్యూజిక్ డైరెక్టర్ నుంచి హీరో అయిన వ్యక్తి జీవి ప్రకాష్. సో అతను ఏఆర్ రెహమాన్ బహుమరిది అని అందరికీ తెలిసిన విషయమే. సో ఓవరాల్గా ఏంటంటే ఈ సినిమా సంగీత పరంగా కూడా బాగుండి ఆకట్టుకునే విధంగా సాగినాయి పాటలు కూడా. సో మొత్తానికి హీరోయిన్ కూడా మనకు ప్లస్ పాయింట్ అనిపిస్తుంది, శ్రీ గౌరీప్రియ అందం కూడా ఈ సినిమాకు ఎసెట్ అయింది. అట్లాగే అబ్బాస్ కూడా మంచి స్మార్ట్గా కనపడ్డాడు, అబ్బాస్ లాగా అని డైలాగులు పెట్టారు. సో కొందరు తెలుగు నటులను కూడా మెచ్చుకుంటూ కొన్ని ఉపమానాలు కూడా ఇందులో పెట్టారు. సో ఓవరాల్గా ఏంటంటే పలానా లాగా కనబడుతున్నావు, పలానా రైటర్ లాగా కనబడుతున్నావు, ఇలాంటి కొన్ని పదాలు కూడా ఇందులో పడ్డాయి. సో శ్రీకాంత్ అడ్డాల సినిమాలోని సెంటిమెంట్ లాంటి అంటే ఒక డైలాగ్ కూడా వేశారు ఇందులో. సో మొత్తానికి ఏంటంటే తెలుగు వాళ్ళని తెలుగు సినిమా లాగా వచ్చేటువంటి కొన్ని పదాలు అర్థాలు ఇందులో వాడతా బ్రహ్మానందం ఫోటో వాడడము, తర్వాత ఇవన్నీ ఇట్లాంటివే. ప్రదీప్ రంగనాథ్ మారుతూ ఇతను ఆయన క్రేజ్ని క్యాచ్ చేసుకునేటువంటి ఒక సన్నివేశం కూడా పెట్టడం జరిగింది. సో ఓవరాల్గా ఏంటంటే హ్యాపీరాజ్ సినిమా ఒక మంచి కథాంశం తీసుకొని చేసినటువంటి సినిమా. ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 3.5/5. అయినా సెకండ్ హాఫ్ కొంచెం హెవీగా అనిపిస్తుంది మనకి. సో రిపీటెడ్ సన్నివేశాల్లాగా అనిపిస్తుంది, కొంచెం తెలిసిన కథనే మళ్ళీ లాగుతున్నట్టుగా అనిపిస్తుంది. సో హ్యాపీరాజ్లో జీవి ప్రకాష్ నటన, ముఖ్యంగా ఈ తండ్రిగా చేసిన జార్జ్ మరియన్స్ నటనే మొత్తం ఆకట్టుకుంటుంది. అట్లాగే ఇందాక చెప్పినట్టు గీతా కైలాసం కూడా ఆ పాత్రకు ఫిట్ డ్రెస్సెస్తో సహా వేసుకొని పాత్రకు పూర్తి పరిపూర్ణమైన న్యాయం చేసింది. ఆమె తప్ప, తర్వాత అతను తప్ప ఈ పాత్రలకు ఇంకెవ్వరిని ఊహించుకోలేము, అనంత గొప్పగా వాళ్ళిద్దరు యాక్ట్ చేయడం జరిగింది తల్లిదండ్రుల పాత్రలో. అట్లాగే అబ్బాస్ కూడా చాలా స్టైలిష్ తండ్రిగా చాలా బాగా చేశాడు. సో హీరోయిన్ వచ్చి ఇలా దాంతో మిక్సప్ అయిపోయి మొత్తానికి ఫ్యామిలీలో ఇమ్మడడానికి అడ్జస్ట్ కావడానికి ఎంత కష్టపడుతుంది, లాస్ట్ పేరెంట్స్ని ఒప్పించడానికి ఎంత బాధపడుతుంది. జీవి ప్రకాష్ తండ్రిని చూసి ఒరే నాన్న అంటూ పళ్ళు కడుక్కున్నాము అన్నీ. తర్వాత ఈనాటి ఆధునిక యువత పోకడ ఏ రకంగా ఉంది, తల్లిదండ్రులను చూసి ఏ రకంగా అనుకుంటున్నారు అనేది అంతర్లీనంగా ఒక చెంపపెట్టులాగా చెప్తూనే అంతర్లీనంగా ఒక సందేశము, పిల్లలు ఎలా ఉన్నా కూడా తల్లిదండ్రులు అట్లా ఉండరు, నువ్వు చూసి ఎంతో ఆనందపడ్డాను రా అన్నప్పుడు హీరో కళ్ళ నీళ్లు పెట్టేటువంటి సన్నివేశము ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తుంది. అలా ఆలోచించే మూర్ఖులకు చెంపదెబ్బ లాంటి ఒక కనువిప్పు కలిగించేటువంటి చిత్రం ఈ హ్యాపీరాజ్ సినిమా. సో ఓవరాల్గా ఒక మంచి సందేశాన్ని అంతర్లీనంగా తీసుకొని ఒక కామెడీ టైప్లో ప్రజెంట్ చేసిన విధానం అంతా. ఇతను ఎంత దూరం పోయినా కూడా తండ్రి గాడిద గుడ్డు గుర్రం గుడ్డు, ఊర్లో గుర్రం గుడ్డు అంటే ఉత్తరం అందరు తీసుకొచ్చి ఆయన గుర్రం గుడ్డు అంటే గుర్రం గుడ్డు అనగానే పిల్లం చెంపదెబ్బ కొట్టడం పోస్ట్ మ్యాన్ని అతని పిల్లం. ఇది ఈ సన్నివేశాలు చాలా బాగుంటాయి. సో ఓవరాల్గా మంచి సన్నివేశాలు తీసుకొని ఆ రూపకల్పన చేసిన తీరు మనం ఆకట్టుకునే విధంగా ఉంటున్న సినిమా ఇది. సో హ్యాపీరాజు ఒక డిఫరెంట్ జనర్లో చేసుకున్నటువంటి సినిమా. ఫ్యామిలీ సెంటిమెంట్స్, తర్వాత తండ్రిదండ్రుల మీద ప్రేమ లేనటువంటి పిల్లలు, తల్లిదండ్రులను అసహించుకునేటువంటి పిల్లలకు కనువిప్పు లాంటి సినిమా ఇది. సో ఈ సినిమాకి ఇందాకే చెప్పాను కదా, ఈ 3.5/5 ఇస్ మై రివ్యూ రేటింగ్. కొంచెం బోర్డము, కొంచెం సాగవైత సన్నివేశాలు తప్ప తీసుకున్న సన్నివేశాలు మాత్రం, తీసుకున్నటువంటి అంశం మాత్రం చాలా మంచిగా ఉన్న సినిమా ఇది. సో ఖచ్చితంగా చూడవలసిన సినిమా ఇది కూడా. సో హ్యాపీరాజు ఈ సినిమా రివ్యూ ఇది. సో ఈ సినిమా నిడివి మనకి ఎంత ఉందో, మన 2 గంటల 36 నిమిషాల్లో కొంచెం సాగతీతగా ఉంటుంది, కొంచెం ట్రిమ్ చేసి ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది నా యొక్క సజెషన్ అది.
సో ఓవరాల్గా ఇది ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.